వరలక్ష్మి చేసిన పనికి విష్ణు అయితే వరలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ వరలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కానీ ఈరోజు లేకపోయి ఉంటే ఆ జనమంతా కలిసి నన్ను ఏం చేసేవారో అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు. అది విన్న వరలక్ష్మి అయితే దానికి థ్యాంక్ యూ ఏముంది, సాటి మనసుగా నేను సాయం చేశాను అంతే. వాళ్ళకి నిజం తెలియక వాళ్ళు అలా మాట్లాడారు. నిజం తెలుసుంటే అయ్యో పొరపాటు పడ్డామే అని చెప్పి తర్వాత వాళ్ళే అనుకుంటారు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి వరలక్ష్మి విష్ణు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా చూసి వెన్నెల వైష్ణవి అయితే వాళ్ళిద్దరి దగ్గరికి మాస్కులు వేసుకొని వెళ్తారు. డాడీ మమ్మీ అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా ముఖాలు చూపించకుండా వాళ్ళ అమ్మ నాన్నలకి పరిచయం చేస్తూ ఏంటి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అడుగుతారు. ఆ మాటలకు అదేమీ లేదమ్మా అని చెప్పి తప్పించుకుంటారు. ఇక వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి మాస్కులు వేసుకొని అలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తున్న విష్ణు వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. వెన్నెలని ఎక్కడ విష్ణు చూస్తాడో అని, వైష్ణవిని ఎక్కడ వరలక్ష్మి చూస్తుందో అని వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.